your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు iDream మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు మోస్ట్ సీనియర్ స్టాక్ మార్కెట్ ట్రైనర్ ఏఎస్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం గారు. మనం ఎవ్రీ వీక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి మాట్లాడుకుంటాము. ఈ వీక్ వచ్చేసరికి 10,327 దగ్గర ఆగింది. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది, ఏ అంశాలు ప్రభావితం చేస్తాయంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ iDream ఛానల్కి ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం కార్యక్రమంకి వెళ్దాం. నెక్స్ట్ వీక్ నిఫ్టీని ప్రభావితం చేసే అంశాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సెప్టెంబర్ 22 నుంచి జిఎస్టీ కట్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. దీనివల్ల బెనిఫిట్ సెక్టార్స్ మెయిన్గా ఆటోమొబైల్ ఒకటి, అగ్రికల్చర్ సంబంధించినటువంటి సెక్టార్ ఒకటి, తర్వాత వచ్చేసరికి వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఇంకోటి ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, ఇలాంటి సెక్టార్స్లో మంచిగా కొంత జిఎస్టీ కట్ చేసినటువంటి ఇంపాక్టు ఆ యొక్క సెక్టార్ సేల్స్ మీద ఉండడానికి అవకాశం ఉన్నది, నో డౌట్. అది ఫస్ట్, అదొకటి కొంత మీకు చూపిస్తుంది ప్రభావం. రెండోది వచ్చేసరికి మీకు ఆర్బీఐ మానిటరీ పాలసీ ఒకటి ఉంది. చాలాసార్లు నేను చెప్పున్నాను మీకు, సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 1వ తారీఖు ఆర్బీఐ పాలసీ మీటింగ్ ఉంది. దాని మీద స్పెక్యులేషన్స్ వస్తుంటాయి, అదొకటి ఇంపాక్ట్ చూపిస్తుంది. తర్వాత ఆల్రెడీ ఫెడ్ కట్ చేయటం జరిగింది, అదొకటి ఇంపాక్ట్ ఉంటుంది. మూడోది వచ్చేసరికి సేల్స్ డేటాలు వస్తాయి మీకు, దాని మీద స్పెక్యులేషన్స్, అంటే అక్టోబర్ ఫస్ట్ వీక్లో సేల్స్ డేటాలు వస్తుంటాయి, దాని ఇంపాక్ట్ కొంత ఉంటుంది, మార్కెట్ల మీద ఉంటాయి. ఇవన్నీ కాక వీఆర్ గోయింగ్ టు వెరీ నియర్ టు ది ఎక్స్పైరీ డేట్. సెప్టెంబర్ 30th ఎక్స్పైరీ డేట్ ఉంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్ని ఫైనల్ మంత్లీ ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయి. వీటన్నిటి యొక్క ఇంపాక్ట్ ఉంటుంది నెక్స్ట్ వీక్ కదలికల మీద, నో డౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి వచ్చేసరికి మేము ఏమని చెప్పుకున్నాం అంటే ఆటోమొబైల్ సెక్టారు, అగ్రికల్చర్ సెక్టారు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, తర్వాత హెల్త్ కేరు, వీటన్నిటి మీద జిఎస్టీ ఉంటుంది. అది మీకు 22 తర్వాత వాళ్ళు ఆల్రెడీ కొంత డిస్కౌంటెడ్, ఆల్రెడీ పెరగాల్సినంత పెరిగినాయి, డిస్కౌంటెడ్, నో డౌట్. అందువల్ల 22 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి విపరీతంగా తెగ పెరిగిపోతుంది, మా స్టాక్స్ పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అందువల్ల వేచి చూడండి. 22 తర్వాత మీకు 22, 23, 24 తారీఖులో అంటే అసలు మార్కెట్ ఎలా మూవ్ అయిపోతుంది, ఈ సెక్టార్స్లో ఆల్రెడీ డిస్కౌంటెడా కాదా. ఎందుకంటే ఈ సేల్స్ ఇంప్రూవ్మెంట్ అనేటువంటి నెక్స్ట్ మంత్ కానీ మనకు అర్థం కాదు. అవును సార్. ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు నాడా దొరికిందని ఎవడు గుర్రం ఉండగా, అవును, వాళ్ళు ఏదో 10% జిఎస్టీ రేట్ కట్టడంలోనే వెంటనే కార్లు సేల్స్ డబల్ అయిపోవటాలు ఇట్లా ఏమి ఉండదు. ఓన్లీ జిఎస్టీ మాత్రమే తగ్గింది. అందువల్ల అంతేగాని ఇప్పుడు జిఎస్టీ తగ్గడం వల్ల ఏమవుతుంది, ఒక మ్యాక్సిమం 1,20,000 నుంచి అర్థమైందా, ఓ 40,000 మధ్య బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు 10 లక్షల కారు కొనాలని కొన్నాడు, ఎంత అవుతుంది? ట్రై టు అండర్స్టాండ్. ఇవన్నీ ఎంకరేజ్ చేసుకోవాలి కొనేటప్పుడు. అందువల్ల అది ఒకటి గమనించుకోండి, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అది డిస్కౌంటెడ్ మై ఫీలింగ్, అందుకు ముందే చెప్తున్నా. రెండోది వచ్చేసరికి వన్ మోర్ ఇంపార్టెంట్, సేల్స్ డేటా. అక్టోబర్ ఫస్ట్ వీక్లో కొంచెం వెయిట్ చూడండి అని చెప్తున్నాను. అక్టోబర్ ఫస్ట్ వీక్ దాకా వెయిట్ చేయండి. పొజిషన్స్ కొంచెం షార్ట్ టర్మ్లో, మీడియం టర్మ్లో తీసుకునే వాళ్ళు కొంచెం వెయిట్ చేయమని చెప్పచ్చు, తప్పులేదు. ఇక మూడోది వచ్చేసరికి మీకు ఏం చెప్పానంటే ఆర్బీఐ పాలసీ అంత రేట్లు కట్ అవ్వవు. ఫెడ్ 25 బేసిస్ కట్ చేసేంత మాత్రాన ఆర్బీఐ రేపేదో బ్యాంకు రేటు కానీ, అంటే రెపో రేట్స్ కానీ, రివర్సల్ రెపో రేట్స్ కానీ, సిఆర్ఆర్ కానీ, స్టాండర్డ్ లిక్విడిటీ, ఇవన్నీ ఎస్ఎల్ఆర్, అర్థమైంది. ఆ లిక్విడిటీ ఇవేమి తగ్గవు, మీరు ఓపెన్గా చెప్తాను, ఇవే అంత తగ్గదు. ఆల్రెడీ డిస్కౌంటెడ్, ఇవన్నీ కూడా డిస్కౌంట్ అయిపోయినాయి, ఆల్రెడీ తగ్గించేశారు. అందువల్ల కొంచెం నెక్స్ట్ వీక్ ఆచితూచి వెళ్ళమండి మార్కెట్లో చెప్తున్నాను, నో డౌట్. తొందరపడి వెళ్ళదు. అందులోనూ ఎక్స్పైరీ డేట్ దగ్గరలో ఉన్నాం, అందువల్ల ఆచితూచి వెళ్ళమని చెప్తాను. తర్వాత ఇప్పుడు అసలు నిఫ్టీ మనం నెక్స్ట్ వీక్ వచ్చేసరికి రెసిస్టెన్సెస్, సపోర్ట్స్ లెవెల్స్ చెప్పబోతున్నాం. ఫస్ట్ మనం శుక్రవారం నిన్న నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 25,327 మీద క్లోజ్ అయింది. మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్, 25,327 పైన క్లోజ్ అయింది ఇది నిఫ్టీ. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందా అంటే
నిఫ్టీకి అంటే రెసిస్టెన్స్ 1 అంటాం, దాంట్లో అక్కడ కష్టపడటం అనేది ఎక్కడ ఉంటుందంటే 25,520 దగ్గర మంచి రెసిస్టెన్స్ ఉంది, చాలా మంచి రెసిస్టెన్స్ ఉంది. అది క్రాస్ అవ్వటం అంత తేలికేం కాదు, ఓపెన్గా చెబుతున్నా. ఒకవేళ మేబీ ఫోర్సబుల్గా క్రాస్ అయినా 25,650 దగ్గర నుంచి 25,650 దగ్గర బాగా ఆగాలి. అక్కడ మటు చాలా హడ్డీలు ఉంది. 25,650 దగ్గర విపరీతమైన హడ్డీలు ఉంది. సో అది కూడా క్రాస్ అయింది అనుకోండి, 25,840 క్రాస్ చేయడం ఇంపాసిబుల్ ముందే చెబుతున్నాను. ఇప్పుడున్న కండిషన్స్లో 25,840 కట్ చేయటం ఇస్ నాట్ పాసిబుల్ ముందే చెప్తున్నాను. అందువల్ల మార్కెట్ కండిషన్ చూసుకుంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రేస్ట్ 25,520. రెండోది ఏం చెప్పాను, 25,650. మూడో రెసిస్టెన్స్ లెవెల్ 3 ఏం చెప్పాను, 25,840. సో వీటిలో రెసిస్టెన్స్ వైపు కన్నా కూడా అంత తేలికైన విషయాలు ఏం కాదు ఈ రెసిస్టెన్సెస్ క్రాస్ అవటం. ఏదైనా ఒకటిని టచ్ చేస్తే టచ్ చేయవచ్చేమో, 25,520 టచ్ చేస్తే టచ్ చేయొచ్చేమో, కానీ 25,650 25,840 టచ్ చేయటం అనేది నెక్స్ట్ వీక్ అంత తేలికైన విషయం కాదు. రెసిస్టెన్స్ 2 రెసిస్టెన్స్ 3 టచ్ చేయటం అనేది, అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, క్లియర్, పక్కన పెట్టండి. ఇదంతా ఎడ్యుకేషన్ వీడియో. అంటే ఒక పరిశీలన చేయాలనుకున్న వాళ్ళు నిఫ్టీ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ మనం పరిశీలన చేయాలి, అసలు ఏంటి రెసిస్టెన్స్లు ఇవన్నీ పరిశీలన చేయాలనుకున్న వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ వీడియోగా మీరు తీసుకొని మీరు అబ్జర్వ్ చేయడం కోసం ఈ వీడియోను ఉపయోగించుకోండి. అంతేగాని మీరేం బై చేయమని సెల్ చేయమని మేము చెప్పట్లేదు. ఓకే, క్లియర్, పక్కన పెట్టండి. రెండోది వచ్చేసరికి సపోర్ట్లు చూద్దాం. నిఫ్టీ నెక్స్ట్ వీక్ పడితే ఫస్ట్ సపోర్ట్ వచ్చేసరికి ఎక్కడ ఉంది అంటే మీకు 25,250 దగ్గర సపోర్ట్. ఓకే, 25,250 దగ్గర మంచి సపోర్ట్ ఉంది. అది ఒకవేళ కనుక బ్రేక్ కొడితే, అంటే బ్రేక్ డౌన్ కొడితే 25,250 బ్రేక్ డౌన్ కొట్టి కిందకి వెళ్తే 25,060 దగ్గర ఉంది. 25,060 దగ్గర పట్టుకోవటానికి ట్రై చేస్తాడు, గట్టిగానే ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ మేబీ ఇట్ మే ఫెయిల్ అట్ దేర్. 25,060 దగ్గర ఫెయిల్ అవుతే ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,900. 24,900. సో ఇక్కడ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే అబ్జర్వేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారో, ఎవరైతే ఎడ్యుకేషన్ పర్పస్తో టు ఇంప్రూవ్ ది టెక్నికల్స్ నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఒక విషయం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే 24,900 బ్రేక్ డౌన్ అయితే మటుకు మీకు టెక్నికల్ అనాలిసిస్ మీద అవగాహన పెంచుకోవడం కోసం నేను చెప్తున్నాను. నిఫ్టీ జారుడు బండ్ అవడానికి కూడా అవకాశం ఉంది. ఓకే, తేడా పడితే 23,300కి వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంది, ముందే చెప్తున్నాను. 24,900 చాలా చాలా క్రూషియల్ సపోర్ట్, అది కట్ అవ్వకూడదు. ఓకే, ఇప్పుడున్న కండిషన్స్లో కట్ అవ్వకూడదు. ఎందుకంటే టెక్నాలజీస్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు, అబ్జర్వేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకునే వాళ్ళు, ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ మీద అవగాహన పెంచుకునేటువంటి వాళ్ళు బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది 24,900 అనేది చాలా చాలా మేజర్ సపోర్ట్ లెవెల్. ఆ 24,900 కనుక బ్రేక్ డౌన్ కొడితే మార్కెట్లో నుంచి మీరు అడ్వైజ్ చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీస్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అనలిస్ట్ అనేవాళ్ళు మీరు అడ్వైజ్ చేసుకోవచ్చు. అర్థమైనా, మేము ఎవరికి బై రికమెండేషన్స్ సెల్ రికమెండ్ చేయము. ఇస్తే బేసికలీ వీఆర్ ఎడ్యుకేషన్ ట్రైనర్స్. మేము యాజ్ ఎ ట్రైనర్గా మేము ఎడ్యుకేట్ చేస్తాం అంతే, అంతేగాని మేము బై రికమెండేషన్ సెల్ రికమెండేషన్ లేవు. సో 24,900 కనుక బ్రేక్ డౌన్ కొడితే మటుకు చాలా ప్రమాదం అని చెప్పచ్చు ఎవరైనా సరే, క్వశ్చనే లేదు. చాలా చాలా ప్రమాదమైన జోన్లోకి వెళ్ళిపోతుంది నిఫ్టీ. ఇది బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సి. మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్, మార్కెట్ అనేటువంటిది 25,327 మీద క్లోజ్ అయింది శుక్రవారం. మనం ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం ఇవాళ సెప్టెంబర్ 20th. ఓకే, 20th రికార్డ్ చేస్తున్నాం. మీకు మండే నుంచి కదలికలు ఎలా ఉంటాయనే దాన్ని మనం మాట్లాడుతున్నాం. సో మై పర్సనల్ ఫీలింగ్, ఫస్ట్ రెసిస్టెన్స్ 25,520, సెకండ్ రెసిస్టెన్స్ 25,650 అండ్ థర్డ్ రెసిస్టెన్స్ 25,840. సో 25,840 క్రాస్ అవటం చాలా చాలా కష్టం అని చెప్తున్నాం మేము, మా ఒపీనియన్లో. అర్థమైందా? అదేవిధంగా కిందకు వచ్చేసరికి ఒకవేళ నిఫ్టీ తేడా పడితే నెక్స్ట్ వీక్
ఫస్ట్ సపోర్ట్ వచ్చేసరికి ఎక్కడ ఉంటుందంటే 25,250 దగ్గర ఉంటుంది. ఇట్ మే బ్రేక్ డౌన్. నెక్స్ట్ 25,060 దగ్గర ఉంటుంది. అది కూడా బ్రేక్ డౌన్ చేసుకొని కిందకి వెళ్ళిపోతే 24,900 అది కనుక బ్రేక్ డౌన్ కొడితే 23,000 చాలా ప్రమాదం. అంటే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే చాలా ప్రమాదకరమైన జోన్లోకి వెళ్ళిపోతాం నిఫ్టీ అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే టెక్నికల్ అనాలిసిస్ మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్, ఇక్కడ ఒక అర్థమెటిక్ స్టాటిస్టికల్ డేటాని ఒక ప్రైస్ డేటా మీద, ఒక నిఫ్టీ డేటా మీద సమ్ అర్థమెటికల్ స్టాటికల్ ఈక్వేషన్స్ అప్లై చేసి చార్ట్లో కన్వర్ట్ చేసి వీఆర్ గోయింగ్ టు అనలైజ్ ఇట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ సైన్స్. వీఆర్ ది ట్రైనర్స్. మేము ఒక సైన్స్ బేస్ చేసుకొని మాట్లాడతాం. ట్రై టు అండర్స్టాండ్. అంతేగాని వేగ్గా నాట్ ఏదో ఊరక కూర్చొని వేగ్గా అర్థమైందా అలా ఉండదు. ఒక సైన్స్ ఆధారితంగా చేసుకొని మాట్లాడుతున్నాం. అందువల్ల ఎవరైనా మా వీడియో చూసేటువంటి వాళ్ళు మేము బై చేయమని రికమెండ్ చేయమను, సెల్ చేయమను రికమెండ్ చేయట్లేదు. ఒక సైన్స్ని నేర్చుకోవాలని తప్పనటువంటి వాళ్ళు ఏ బేసిస్లో చెప్తున్నాడని వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవటం కోసం ఎస్ వీ రికమెండ్ ఇట్. ఓకేనా? వీ అడ్వైజ్ ఇట్, సజెస్ట్ ఇట్, ఇట్లా ఏదో పదం వాడుకోండి. సో ఎనీహౌ దిస్ ఈస్ ద లాజిక్. ఓకే, ఎనీహౌ నెక్స్ట్ మటుకు బ్యాంకు రేట్లు అనేటువంటివి తగ్గవు. మీరు ఆర్బీఐ కట్ చేస్తున్న హోప్స్ పెట్టుకోవద్దు. సేల్స్ డేటా జిఎస్టీలు కట్ చేసిన సేల్స్ డేటాలు కూడా ఎంత ఇంప్రూవ్ అవుతాయో ఒకసారి చూసుకోండి. తొందరపడద్దు. ఏదో జిఎస్టీ తగ్గినంత మాత్రాన ఇది అవ్వదు. ఎందుకంటే ఎంటైర్ వరల్డ్ ఎకానమిక్ కండిషన్స్ అంతేం బాగలేవు. దట్టు వన్ మోర్ ఇంపార్టెంట్, ట్రంప్ టారిఫ్ భయాలు ఉన్నాయి. ట్రంప్ నవ్వుతూనే వాతలు పెడుతున్నాడు. చాలా దారుణమైన వాతలు పెట్టాడు. రాత్రి నిన్ననే వచ్చింది. మీకు అమెరికాలో H1B వీసాకు వచ్చేసరికి ఎవరైనా సరే 100K పే చేయాలి అక్కడ కంపెనీస్. అంత తేలికైన విషయం కాదు ప్రయాణం. అందువల్ల ఆల్మోస్ట్ ఆల్ అమెరికాలో ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు 5 లక్షల మంది రిటర్న్ రావాల్సిన పరిస్థితులకు వచ్చేసింది. వీటన్నిటి ఇంపాక్ట్ ఇండియన్ ఎకానమీ మీద ఉంటుంది. వీటన్నిటి ఇంపాక్ట్ అందుకని నేను చెప్తోంది అదే. ఇవన్నీ చాలా లోతైన పరిశీలన చేస్తుంటాం, చాలా లోతుగా గమనిస్తుంటాం. అందువల్ల ఇవన్నీ కూడా నిఫ్టీలో పొజిషన్స్ మీరు ఎవరైనా సరే గమనించాలి అనుకుంటే వీటన్నిటిని పరిశీలన చేసుకొని వెళ్ళండి, మూవ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు థ్యాంక్ యూ టు సో గివెన్ మచ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.